హాయ్ పిల్లలు, బాగున్నారా? టీచర్లందరికీ నా నమస్కారాలండి. ఈరోజు మనము 4వ తరగతి ఇంగ్లీష్ వర్క్ బుక్లోని ద మ్యాజిక్ ఫిష్ లెసన్లోని వర్క్షీట్స్ ఎలా రాయాలో చూద్దాం. వర్క్షీట్ 5.1 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఈ ప్యాసేజ్ చదివి మనము మ్యాచ్ ద వర్డ్స్ని మ్యాచ్ చేసి పక్కన రాయాల. లిటిల్, హట్, ఎంటీ హ్యాండెడ్, గోల్డెన్ ఫిష్ ఇలా మనం జతపరిచి పక్కన రాయాల. నెక్స్ట్, నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్. ప్యాసేజ్ని చదివి ఖాళీలు పూరించండి. అభిరామ్ కాట్ ఎ బిగ్ గోల్డెన్ ఫిష్ ఇన్ హిస్ నెట్. ఇక్కడ గోల్డెన్ రాసాం. అభిరామ్స్ ఫ్యామిలీ లివ్డ్ నియర్ ద సీ. Abhiram's wife was greedy and unkind. Go back to the sea and call the fish. Ask the fish to grant my wish. Next, look at the following table and write at least 5 sentences. ఇక్కడ పట్టిక ఆధారంగా మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ మనము రాయాల. లెట్ మీ నో యువర్ విష్ వాళ్ళు రాసున్నారు. అదేవిధంగా మనము లెట్ మీ గో హోమ్, లెట్ మీ గో for lunch, let me tell you about this book, let me tell you a joke. ఈ విధంగా రాయాల. నెక్స్ట్, మీ టీచర్ డిక్టేషన్ పెడతారు. డిక్టేషన్ వర్డ్స్ ఇక్కడ రాయాల. 5.2 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ప్యాసేజ్ని చదివి కింది లెటర్స్ కలిగిన వర్డ్స్ని గుర్తించి రాయాల. ఎగ్జాంపుల్ చూడండి. ద వర్డ్ హ్యావింగ్ ర్యాన్, గ్రాంట్. ద వర్డ్ హ్యావింగ్ లిట్, లిటిల్. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్, నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. ఐ వాంట్ ఎ బిగ్ హౌస్ విత్ ఎ హ్యూజ్ గార్డెన్ ఫార్ మై లైఫ్. గో బ్యాక్ హోమ్, యువర్ విష్ ఈస్ గ్రాంటెడ్. దేర్ వేర్ బిగ్ వేవ్స్ ఇన్ ద సీ. మై వైఫ్ వాంట్స్ ఎ ప్యాలెస్ నౌ. నెక్స్ట్, లుక్ అట్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ సెంటెన్సెస్. పట్టిక ఆధారంగా రాయాలి. ఐ వాంట్ టు లివ్ ఇన్ ఏ ప్యాలెస్. ఇది ఈజీగా రాయొచ్చు పిల్లలు. ఐ వాంట్ టు ప్లే క్రికెట్. ఐ వాంట్ టు టాక్ టు యూ. ఐ వాంట్ టు గో టు స్కూల్. ఇలాగ పట్టిక ఇచ్చినప్పుడు మనం ఈజీగా రాయొచ్చు. 5.3 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ప్యాసేజ్ని చదివి ఖాళీలు పూరించాలి. అభిరామ్ సా ఎ బ్యూటిఫుల్ ప్యాలెస్. Abhiram's wife sat on a throne of gold and diamonds. I want to be the ruler of the sea, said Abhiram's wife. Are you happy now? asked Abhiram. Abhiram's wife wore a crown. ఇక్కడ డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ రాయాలి. వైఫ్, వాంట్, వోర్, వాట్, వెంట్, వెన్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ మిస్సింగ్ లెటర్స్. ప్యాలెస్, బ్యూటిఫుల్, ఎనఫ్, యాంగ్రీ, లిజన్, ప్రౌడ్లీ. దీనిలో మిస్ అయిన లెటర్స్ మనము రాయాలి. నెక్స్ట్ 5.4 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ప్యాసేజ్ని చదివి ఖాళీలు పూరించాలి. దెర్ వాస్ ఎ స్టార్మ్ ఇన్ ద సీ. ద ఫిష్ లుక్డ్ యాంగ్రీ అండ్ సీరియస్. ద ఫిష్ షోడ్ ఇట్స్ టెయిల్. వెన్ అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్యాలెస్ హీ సా హిస్ లిటిల్ హట్. ద ఫిష్ curd his wife's greed by returning her little hut. Next, number the given sentences in the order in which they occur in the story. ఆర్డర్లో మనము ఆ సెంటెన్సెస్ని ఆర్డర్స్కి నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను చూడండి. ఇలా రాయాలి. 5.5 రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ప్యాసేజ్ని చదివి క్రింది వాటికి మనం జవాబులు ఇవ్వాలన్నమాట. వేర్ డిడ్ ద ఫిషర్ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ లివ్? ఇన్ ఎ స్మాల్ హట్. ద స్ట్రేంజ్ థింగ్ ఇన్ ద అబౌవ్ ప్యాసేజ్ రిఫర్స్ టు క్యాచ్ ఎ బిగ్ గోల్డెన్ ఫిష్. ద ఫిషర్ మ్యాన్ వెంట్ హోమ్ ఎంటీ హ్యాండెడ్ బికాస్ హీ వాస్ కైండ్ అండ్ లెట్ ద ఫిష్ గో. బి. హిస్ వైఫ్ వాస్ గ్రీడీ అండ్ అన్కైండ్. బి. హూ వాస్ గుడ్ నేచర్డ్? A. Fisherman. Circle true or false based on the story. ఇక్కడ ట్రూకి ఫాల్స్ ఇచ్చున్నారు. దీన్ని ఫాల్స్ అయితే మనం ఇక్కడ రౌండ్ చుట్టాలా, ట్రూ అయితే రౌండ్ చుట్టాలా. ఇలా ద ఫాదర్ వాంటెడ్ టు హ్యావ్ ఆల్ ద ఎగ్స్ అట్ వన్స్. ట్రూ కాబట్టి ట్రూకి రౌండ్ చుట్టినాం. ఈ విధంగా అనమాట. హీ వాంటెడ్ మోర్ అండ్
ఫైనలీ హ్యాడ్ నథింగ్, ట్రూ. కాబట్టి ట్రూకి రౌండ్ చుట్టినాం. ఇలా ఇక్కడ సర్కిల్ చేశాను చూడండి. నెక్స్ట్, పుట్ ద వర్డ్స్ ఇన్ ద రైట్ ఆర్డర్ అండ్ మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చేసారు, దాన్ని మనం కరెక్ట్ ఆర్డర్లో పెట్టి రాయాల. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. హీ లివ్డ్ విత్ హిస్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ హట్. అభిరామ్ వెంట్ హోమ్ ఎంటీ హ్యాండెడ్. ఈ విధంగా మనము వాళ్ళు ఇచ్చిన వర్డ్స్ని ఆర్డర్లో పెట్టి సెంటెన్స్గా రాయాలి పిల్లలు. 5.6 చట్రంలో ఇవ్వబడిన లెటర్స్తో ఏ కంటెంట్ చేస్తూ వీలైనన్ని వర్డ్స్ తయారు చేసి రాయండి. ఇక్కడ మధ్యలో ఏ ఇచ్చారు, చుట్టూ సర్కిల్లో మనకు ఎస్పి, ఎన్పిఎల్ ఇలా ఇచ్చారు చూడండి లెటర్స్. దీన్ని కలిపి మనము వర్డ్స్ రాస్తాం. స్పీక్, ప్లీజ్, రీడ్, డియర్, అపియర్, హియర్, టియర్, హీట్ ఇలా రాయాల. నెక్స్ట్, ఫైండ్ అండ్ సర్కిల్ ద ఆడ్ వన్. హట్, హౌస్, నెట్, ప్యాలెస్. హట్, హౌస్, ప్యాలెస్ అనేది ఇల్లు గురించే కాబట్టి, నెట్ వేరే కాబట్టి నెట్కు రౌండ్ చుట్టినాం. వాటర్, వైఫ్, హస్బెండ్, సన్. దీంట్లో వాటర్ సపరేట్ కాబట్టి వాటర్కి సర్కిల్ చుట్టాం. గోల్డ్, డైమండ్, క్రోన్, చైర్లో చైర్కి రౌండ్ చుట్టాలి. నెక్స్ట్, రూలర్, స్కూల్, కింగ్, క్వీన్. వీటిలో స్కూల్కి సర్కిల్ చేయాలి. నెక్స్ట్, స్టార్మ్, థండర్, లైట్నింగ్. హీట్లో లైట్నింగ్కి సర్కిల్ చేయాలి. నెక్స్ట్, చూజ్ అండ్ రైట్ ద సూటబుల్ ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ చూడండి. లైక్, డిస్లైక్, కైండ్, అన్కైండ్, ఫియర్ఫుల్, ఫియర్లెస్, ఎవర్, నెవర్, హోప్ఫుల్, హోప్లెస్, ఫస్ట్, లాస్ట్, క్లీన్, అన్క్లీన్, అగ్రీ, డిసగ్రీ అని రాయాల. నెక్స్ట్, ఇక్కడ అంత్యాక్షరీలతో వర్డ్స్ రాయండి. ఫిష్ అని ఇచ్చారు, లాస్ట్ లెటర్ ఏమి హెచ్, హెచ్తో హెన్ రాశాడు. లాస్ట్ లెటర్ ఏమి ఎన్తో నోస్, లాస్ట్ లెటర్ ఎగ్, గన్. ఆ విధంగా మనం కూడా వైఫ్ అని ఇచ్చినప్పుడు లాస్ట్ లెటర్ ఈ, దాంతో ఎండ్ రాసాం. మళ్ళీ డీతో డెన్, నెట్, టాప్. ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ అన్నీ మనము లాస్ట్ లెటర్తో వర్డ్స్ మనము రాయాలి. నెక్స్ట్, అరేంజ్ ద జంబల్ లెటర్స్. ఇక్కడ లెటర్స్ ఎలా అంటే అలా ఇచ్చేసారు వర్డ్స్, మనం కరెక్ట్గా రాయాలన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ FEWI ఇచ్చారు, దాన్ని మనం కరెక్ట్గా WIFEగా వైఫ్గా రాసాం. ఈ విధంగా రాయాలి మనం. నెక్స్ట్, గార్డెన్, ప్యాలెస్, థ్రోన్, క్రోన్ ఇలా రాయాలి. 5.7 మ్యాచ్ ద ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్ verbs with their past tense form verbs. live, lived, surprise, surprised, happen, happened ఇలా మనము జతపరచాలి వర్డ్స్ని. నెక్స్ట్, పాస్ట్ టెన్స్ వెబ్స్తో పూరించమన్నారు. రాజు పెయింట్ హిస్ రూమ్ ఎస్టర్డే ఇచ్చారు. మనం ఏం రాయాలి పాస్ట్ టెన్స్ వెబ్లో? పెయింటెడ్. ఎస్టర్డే హీ ప్లేడ్ చెస్ ఇన్ ద స్కూల్. The children clapped their hands when the show was over. ఈ విధంగా మనము రాయాలి. Complete the table with the correct past tense form verbs. Catch, caught, give, gave, eat, ate, go, went, take, took, see, saw, come, came, speak, spoke అని రాయాలి. Next, choose the right word to complete each sentence. I came back late from school yesterday. My mother told me a nice story last night. Last month our Coco team won 4 matches. Yesterday Swati bought me an ice cream. He says that he knows the answer అని రాయాలి. 8. Rewrite the below passage using the following punctuation marks, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్స్, అన్ఇన్వెంటెడ్ కామాస్. ఏది అవసరమో దాన్ని మనము యూస్ చేస్తూ రాయాలన్నమాట. ఇక్కడ ద ఫిష్ లుక్డ్ యాంగ్రీ అండ్ సీరియస్. వాట్ ఇట్ నో? మై వైఫ్ వాంట్స్ టు బీ ద రూలర్ ఆఫ్ ద సీ అండ్ అభిరామ్ ఇన్ ఏ లో వాయిస్ అని చెప్పాడు. దీన్ని మనము ఫుల్ స్టాపు, తర్వాత వచ్చి కామా, క్వశ్చన్ మార్క్స్ ఎక్కడ పెట్టాలో అది రాసి ఈ విధంగా రాయాలి. నెక్స్ట్, read the following sentences taken
from the story. What would Abhiram be thinking at the time? ఈ సమయంలో అభిరామ్ ఆలోచనను రాయాల. ఇక్కడ రాసాను చూడండి. అభిరామ్ థింక్స్ మై వైఫ్ వాంట్స్ టు బీ ద రూలర్ ఆఫ్ ద సీ, బట్ ఇట్స్ నాట్ గుడ్. మై వైఫ్ ఈస్ ఎ గ్రీడ్ అండ్ అన్కైండ్ ఉమెన్. సో ద గోల్డెన్ ఫిష్ అపియర్డ్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద సీ. The golden fish covered her greed by returning her little hut. So greed is bad for misery. So 5.9 read the following. ఇక్కడ కాన్వర్జేషన్ని పూర్తి చేయమన్నాడు. అభిరామ్, ఓ ఫిష్ ప్లీజ్ కమ్ అప్ టు ద సీ. గోల్డెన్ ఫిష్, ఎస్, వై డిడ్ యూ కాల్ మీ? అభిరామ్, కెన్ యూ హెల్ప్ మీ? గోల్డెన్ ఫిష్, ఓ షూర్, వాట్ డూ యూ వాంట్? Abhiram, oh fish, please grant me a wish. Golden fish, sure, let me know your wish. ఈ విధంగా మనము రాయాల. నెక్స్ట్ 5.10 రీడింగ్ కాంప్రహెన్షన్. ప్యాసేజ్ని చదివి క్రింది వాటికి జవాబులు ఇవ్వండి. ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ రైట్ ఇన్ ద గివెన్ బ్రాకెట్స్. హౌ డిడ్ ద ఫార్మర్ హ్యావ్ ఎ గుడ్ ఫార్చ్యూన్? C. He had a goose which laid golden eggs. How did he feel when he found no eggs inside the goose? B. Answer దానికి he was disappointed. థర్డ్ చూడండి. What is the moral of the story? B. Answer if you want to be rich you must work hard. ఓకే పిల్లలు.